Hello everyone, welcome to my యూట్యూబ్ ఛానల్ బీటెక్ సింప్లిఫైడ్. బీడబ్ల్యూ అనే సబ్జెక్ట్లో మనం ఈరోజు ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ చాప్టర్ 5 డిస్కస్ చేద్దాము. 5th చాప్టర్లో మెయిన్ టాపిక్స్ వచ్చేసి స్విచ్ గేర్, ఫ్యూజ్, స్విచ్ ఫ్యూజ్ యూనిట్, సర్క్యూట్ బ్రేకర్. ఈ సర్క్యూట్ బ్రేకర్లో మళ్ళీ 3 ఎంసీబీ, ఎంసీసీబీ, ఈఎల్సీబీ, ఇంకా టైప్స్ ఆఫ్ వైర్స్, టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్, ఎర్తింగ్. మనం ఈ వీడియోలో ఫస్ట్ స్విచ్ గేర్ అంటే ఏంటి, ఫ్యూజ్ అంటే ఏంటి, స్విచ్ ఫ్యూజ్ యూనిట్ అంటే ఏంటి నేర్చుకుందాం. స్విచ్ గేర్. స్విచ్ గేర్ ఇస్ ఎ జనరల్ టర్మ్ ఫర్ ద ఎక్విప్మెంట్ యూజ్డ్ ఫర్ స్విచ్చింగ్, ప్రొటెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ని మనం స్విచ్ ఆన్ చేయడానికి ఆర్ ఆఫ్ చేయడానికి, లేకపోతే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ, కంట్రోలింగ్ అంటే ఆన్ ఆర్ ఆఫ్ చేయడానికి మనం స్విచ్ గేర్ని యూజ్ చేస్తాం. అండ్ డివైజెస్ ఇన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఇన్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఫర్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ, కంట్రోలింగ్ పవర్ ఫ్లో అండ్ ప్రొటెక్టింగ్ సర్క్యూట్స్. స్విచ్ గేర్ అనేది డొమెస్టిక్ పర్పస్లో, ఇండస్ట్రియల్ పర్పస్లో పక్కా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే సేఫ్టీ కోసం, ప్లస్ పవర్ ఫ్లో అంటే కరెంట్ ఎంత సప్లై చేయాలి, ఇన్ యాంపియర్స్ కరెంట్ మనం పంపివ్వాలి అనేది కంట్రోలింగ్ పవర్ ఫ్లో కోసం, అండ్ ప్రొటెక్టింగ్ సర్క్యూట్స్ ఓవర్లోడ్ కానీ షార్ట్ సర్క్యూట్ కానీ కాకుండా చూసుకోవడానికి ప్రొటెక్ట్ చేస్తుంది స్విచ్ గేర్. స్విచ్ గేర్లో ఏం కాంపోనెంట్స్ ఆఫ్ స్విచ్ గేర్ వచ్చేసి స్విచ్ ఫ్యూజ్ యూనిట్, ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, ఎంసీసీబీ అంటే మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్, ఈఎల్సీబీ అంటే ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. స్విచ్ గేర్ ఫంక్షన్స్ వచ్చేసి ప్రొటెక్షన్, ఓవర్లోడ్ కానీ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు అది కాకుండా చూసుకోవడానికి ప్రొటెక్ట్ చేస్తుంది స్విచ్ గేర్. కంట్రోల్ అంటే పవర్ పవర్ ఆన్ ఆర్ ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తాం. మానిటరింగ్, కరెంట్ ఫ్లోని మానిటర్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యూజ్. ఫ్యూజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ సేఫ్టీ డివైస్ మేడ్ ఆఫ్ థిన్ మెటల్ వైర్ ఆర్ స్ట్రిప్ that melts and breaks the circuit when too much current flows through it. ఒక సర్క్యూట్లో ఎక్సెస్ కరెంట్ ఫ్లో అయినప్పుడు అది ఆ వైర్ అనేది, ఇది ఒక వైర్తో ప్రొవైడ్ అయి ఉంటుంది, థిన్ మెటల్ వైర్తోని. సో ఎక్సెస్ కరెంట్ వచ్చినప్పుడు ఆ వైర్ ఏమవుతుందంటే మెల్ట్ అయి బ్రేక్ అవుతుంది, సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. అప్పుడు అది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. కరెంట్ ఓపెన్ సర్క్యూట్లో ఫ్లో కాదు కదా, సో ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అప్పుడు ఎక్విప్మెంట్ పాడు కాకుండా, షార్ట్ సర్క్యూట్ ఓవర్లోడ్ కాకుండా చూసుకుంటుంది. ఫ్యూజ్ అనేది అందుకే యూజ్ చేస్తాం. దీని మెయిన్ ఫంక్షన్ వచ్చేసి టు ప్రొటెక్ట్ అప్లయన్సెస్ అండ్ వైరింగ్ ఫ్రమ్ ఓవర్ హీటింగ్ అండ్ క్యాచింగ్ ఫైర్. ఇట్ ఆటోమేటికల్లీ డిస్కనెక్ట్స్ పవర్ వెన్ ద కరెంట్ ఎక్సీడ్స్ ద సేఫ్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డివైస్కి 5 ఆంపియర్స్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తే, 5 ఆంపియర్ కరెంట్ అందులోకి పంపిస్తే ఏం కాదు. కానీ 5 ఆంపియర్స్ కన్నా ఎక్కువ కరెంట్ కనుక ఫ్లో అయితే అప్పుడు ఆ వైర్ అనేది మెల్ట్ అయ్యి అది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో అక్కడ కరెంట్ ఫ్లో కాదు. సో అప్లయన్సెస్ మనము ప్రొటెక్ట్ అవుతుంది, లేకపోతే అండ్ ఇంకా అక్కడ ఫైర్ క్యాచ్ కాకుండా చూసుకుంటుంది. సో ఇది మెయిన్ యూజ్. ఇది ఆటోమేటిక్గా పవర్ డిస్కనెక్ట్ అవుతుంది, వైర్ కాలిపోయి సో డిస్కనెక్ట్ అయిపోతుంది, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి వెన్ కరెంట్ ఎక్సీడ్స్ ద ఫ్యూజ్ రేటింగ్. కరెంట్ ఎప్పుడైతే ఎక్సెస్ వస్తుందో అప్పుడు ఫ్యూజ్ అనేది హీట్ అవుతుంది, అది మెల్ట్ అయ్యి ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అప్పుడు పవర్ ఫ్లో కాదు కాబట్టి డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది. దీని అడ్వాంటేజెస్ వచ్చేసి చీప్ అండ్ సింపుల్, క్విక్ రెస్పాన్స్ టు ఓవర్ కరెంట్ రాగానే అది క్విక్ రెస్పాండ్ అయ్యి మెల్ట్ అయ్యి ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో కరెంట్ ఫ్లో కాదు, ఫైర్ కాకుండా చూసుకుంటుంది అక్కడ. నెక్స్ట్ కమింగ్ టు స్విచ్ ఫ్యూజ్ యూనిట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ SFU. ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ డివైస్ దట్ కంబైన్స్ అ స్విచ్ అండ్ అ ఫ్యూజ్. ఒకటే దాంట్లో ఒక స్విచ్ యూనిట్ ఉంటుంది అండ్ అ ఫ్యూజ్ యూనిట్ ఉంటుంది. ఇది మాన్యువల్లీ, కానీ ఇట్ ఈస్ యూజ్డ్ టు మాన్యువల్లీ టర్న్ ఆన్ ఆర్ ఆఫ్ పవర్ టు ఏ సర్క్యూట్ అండ్ ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ ఓవర్ కరెంట్. ఇది ఆటోమేటిక్గా కాదు, మనము దీన్ని పవర్ ఆఫ్ చేయాలనుకుంటే మనం మాన్యువల్గా వెళ్ళి ఆఫ్ చేయాలి, లేదా మళ్ళీ ఆన్ చేయాలి. ఇది ఎందుకంటే స్విచ్ ఫ్యూజ్ యూనిట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఓవర్ కరెంట్ ఆర్ షార్ట్ సర్క్యూట్ కాకుండా దీని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనం స్విచ్ ఫ్యూజ్ యూనిట్ యూజ్ చేస్తాము. SFU ప్రొవైడ్స్ బోత్ స్విచ్చింగ్
పవర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి అండ్ ప్రొటెక్ట్ ద సర్క్యూట్. 2 ఫంక్షన్స్ ఉంటాయి దీనికి. దీని మెయిన్ ఫంక్షన్ వచ్చేసి యాక్ట్స్ యాజ్ ఎ మాస్టర్ స్విచ్ ఫర్ స్మాల్ ఇండస్ట్రియల్ ఆర్ కమర్షియల్ లోడ్స్. అప్లికేషన్స్ ఏమో దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్లో, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్లో యూజ్ చేస్తాం. అడ్వాంటేజెస్ ఏమో ఈజీ టు ఆపరేట్ మాన్యువల్లీ, మళ్ళీ ప్లస్ 2 ఫంక్షన్స్, డ్యూయల్ ఫంక్షన్, కంట్రోల్ ప్లస్ ప్రొటెక్షన్. పవర్ కంట్రోల్ చేయొచ్చు, సర్క్యూట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీకు కనుక స్విచ్ గేర్లో కానీ, ఫ్యూజ్లో కానీ, స్విచ్ ఫ్యూజ్ యూనిట్లో కానీ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను మిగతా కాంపోనెంట్స్ గురించి వీడియో చేస్తాను, ఎంసీబీ, ఎంసీసీబీ. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.